జై శ్రీమన్నారాయణ అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్టీ జిందగీ. ప్రియ భగవత్ బంధువులారా, భక్తులందరికీ కూడా మరొక మంచి విషయంతో మీ ముందుకైతే వచ్చానండి. హైదరాబాద్లో ఉండే ప్రధాన దేవాలయాల లిస్టులో మరి ఒక మంచి దేవాలయం, అద్భుతమైన దేవాలయం చేరబోతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసి మీకు అలా అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే 500 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి గుట్టకైతే మేము ఇప్పుడు బయలుదేరాము. ఈ గుట్ట యొక్క విశేషాలు, చరిత్ర అదంతా కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం రండి. 500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా ఈ గుట్టలో ఎలా వెలిశారంటే, దట్టమైన అడవిలాగా ఉన్న ఈ ప్రాంతంలో గుట్టలలాగా ఉన్న ఈ కొండ ప్రాంతం నుండి సింహగర్జనలు వచ్చాయట. అయితే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండగా వెతగ్గా ఏమీ కనిపించలేదు. ఒక్కసారి మాధవరం వారి వంశస్థుల వారు వెళ్ళి ఈ సౌండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయని వాళ్ళు కూడా వెతికారు. వాళ్ళకు కూడా ఏమీ కనబడలేదట. ఒక గుహలో మట్టిలో ఉన్న రాయికి 15 అడుగుల నాగుపాము చుట్టుకొని ఉందట. వీళ్ళు వచ్చేసరికి ఆ పాము వెళ్ళిపోయింది. అయితే ఈ రాయిని పంతులు గారికి, ఆచార్యుల వారికి, పండితులకి, గురువుగారులకి అందరికీ చూపించగా వాళ్ళందరూ కూడా సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా ఇక్కడ వెలసారు అని నిర్ధారించారట. అదేనండి ఈ శ్రీ లీలాద్రి క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇది తులసీనగర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్లో అయితే ఉంది. ఇప్పుడు మనం గుట్టలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎలా ఉన్నారో చూద్దాం రండి. చూడండి, గుట్టలో వెలిసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు నాగుపాము చుట్టుకొని ఆ రాయికైతే ఉండి లక్ష్మీ నరసింహస్వామి వారు ఇలా దర్శనమిచ్చారు మనకి. మీకు ఒకటి తెలుసా, నాకు ఈ గుట్ట గురించి అస్సలు ఐడియా లేదండి. కేవలం మా కాలనీ చైర్మన్ గారు శ్రీ మాధవరం కాంతారావు గారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం చేస్తున్నారు అని ఇన్విటేషన్ కార్డు అయితే మాకు వచ్చింది. సో ఆ కార్డు వచ్చింది కాబట్టి స్వామివారి ప్రతిష్టా మహోత్సవం, అందులోనికి లక్ష్మీ నరసింహస్వామి వారు అన్నారు కదా అని మేమైతే అందరము కూడాను ప్రతిష్టాపన మహోత్సవంకి అయితే వచ్చామండి. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఎంత అదృష్టం అండి. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం అయితే మాకు కలిగింది. ఈ లీలాద్రి క్షేత్ర ఆలయంకి అనుసంధానంగా ఈ నూతన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నిర్మాణం అయితే జరిగిందండి. 11 రోజుల పాటు ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం జరిగిందండి. పండితుల యొక్క వేద మంత్రాలతో, కోలాటాలతో, భజనలతో, రకరకాల హోమాలతో ఈ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఈ ప్రతిష్టాపన మహోత్సవం అయ్యేంత వరకు కూడా దీక్షనైతే తీసుకున్నారండి. ఎరుపు రంగు వస్త్రాలను ధరించిన వాళ్ళందరూ కూడాను ఈ వీడియోలో చూడండి, దీక్షను తీసుకున్న వాళ్ళేనమాట. అంత బాగా జరిగింది. ఇక్కడ ఎంతమంది దేవుళ్ళని ప్రతిష్టాపించారంటే, విశ్వక్షేణుడితో మొదలుకొని జై విజయులతో ప్రధాన దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారు. తర్వాత కింద ఆలయంలో 2 ఫ్లోర్లు అయితే నిర్మించారండి. మొట్టమొదటి ఫ్లోర్లో రామ పరివారం, లక్ష్మణ సీతా సమేత రాముల వారు, పంచముఖ ఆంజనేయ స్వాముల వారు ఇక్కడ ఉంటారు. పైన గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఇంకో విశిష్టత ఏంటంటే, భూవరాహ స్వామివారు, హయగ్రీవ స్వామివారు కూడా ఇక్కడ ప్రతిష్టాపించారండి. భూవరాహ స్వామివారు, హయగ్రీవ స్వామివారు చాలా రేర్గా దేవాలయాల్లో కనిపిస్తారు. నాగేంద్ర స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామివారు, గరుడాల్ వారు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రతిష్టాపించారు. 2 ఫ్లోర్స్ దేవాలయం అనమాట. చాలా పెద్ద ప్లేస్లో చాలా స్పేసియస్గా దేవాలయం నిర్మాణం అయితే జరిగింది. మనకి ఈ లీలాద్రి క్షేత్రానికి వస్తే ఇన్ని దేవుళ్ళ దర్శనం అయితే జరుగుతుందండి. 11 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనాలి అని చెప్పేసి బుధవారం నాడు వినాయకుడు ప్రతిష్టాపన రోజు మేమైతే వెళ్ళాం. వినాయకుడు ఈ గుట్టలోనే పెడుతున్నారండి. ఇలా మెట్లు ఉండి లోపల వినాయకుడికి కట్టారు. ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన అన్ని రోజులు కూడాను అన్నదానం అండి. అది చాలా గ్రేట్ విషయం అనమాట. అన్నప్రసాదం ప్రతిరోజు ఉంది. స్వామివారి ప్రతిష్ట మహోత్సవం అయిపోయిన తర్వాత ఇంకా మేము అన్నప్రసాదం తినేసి మేమైతే ఇంటికైతే బయలుదేరాము.
విమల నారసింహ విమల నారసింహ గోవింద గుణగణ రహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణ పురుష టికటక నరసింహ గోవింద గుణగణ రహిత సూర్యకోటి తేజ శ్రీవల్లభ పురాణ పురుష టికటక నరసింహ దేవా మిము బ్రహ్మాదులకు తెలియనలవి కాదు దేవా మిము బ్రహ్మాదుల. ఫ్రెండ్స్, ఇదండి ఈ ఆలయం యొక్క విశేషాలు. మీకు కుదిరితే అటువైపు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ఈ లీలాద్రి క్షేత్ర దర్శనం చేసుకోండి. మనకి చాలా దేవుళ్ళ దర్శనం అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.